ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 12వ వచనం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ప్రైజ్ ద లార్డ్. చూసాం కదా, నీ దేవుడైన యెహోవా నీకు కృప చూపును. అవును, ఆయన కృప చూపితే మనకు అన్ని ఆశీర్వాదాలే, మేలులే జరుగుతాయి. 13వ వచనాన్ని, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును అని వ్రాయబడి ఉన్నది. అవును, దేవుడు ఆయన కృప చూపితే గనుక ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. ఇంకా మనం చూస్తే అభివృద్ధి చెందుతాము, ఆశీర్వదించబడతాము. 14వ వచనాన్ని కూడా మనం చదువుదాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు అని వ్రాయబడి ఉంది. దేవుని యొక్క కృపలో అభివృద్ధి, ఆశీర్వాదము కనపడుతున్నాయి. ఇంకా మనం చూస్తే 7వ అధ్యాయము 15వ వచనంలో యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి అని ఉంది. అవును, మనలో ఉన్నటువంటి బలహీనతలను, రోగాలను, అస్వస్థతలను తొలగించి స్వస్థపరుస్తారంట. ఏ తెగులు మన గుడారమునకు సమీపించకుండా ఆయన మనల్ని కాపాడుతారు. ఎందుకంటే ఆయన యొక్క కృపకు పాత్రులుగా మనం ఉన్నప్పుడు. ఆయన యొక్క కృపకు పాత్రులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడి బ్రతకాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ బ్రతికితే ఆయన తన కృపను దయచేస్తారు. ఆయన సకల ఆశీర్వాదాలు, ఆరోగ్యము అన్నీ అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఇంత చక్కని దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. ఆయన కృపను పొందుకునే విధంగా మనం జీవించాలి. మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. అవును ప్రభువా, నీ సకల విధులను మేము అనుసరించి నడుచుకున్నప్పుడు, నీ మాటకు విధేయత చూపించినప్పుడు నీవు కృపచూపు దేవుడివై ఉన్నావని మేము గ్రహిస్తున్నాం. నాయన, నీకు స్తోత్రాలు. నీవే గనుక కృప చూపితే మేము అభివృద్ధి చెందుతాము, ఆశీర్వదించబడతాం. మేము అడుగుపెట్టి ప్రతి స్థలము ఆశీర్వదించబడుతుందని సెలవిచ్చావు. అందును బట్టి స్తోత్రాలు. అంతేకాదు, నువ్వు కృప చూపితే సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాము. తండ్రి, నీకు స్తోత్రాలు. బలహీనులు, రోగులుగా ఉన్నవారు స్వస్థత పొందుతారు. ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న వాక్యము మా జీవితంలో నెరవేర్చబడుతుంది. అవునాయన, మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి, ఆరోగ్యవంతులుగా మార్చండి. ముఖ్యంగా నీ ఆజ్ఞలను, నీ కట్టడలను మేము ప్రేమించే వారముగా, నీ మాటకు విధేయత చూపించి లోబడి జీవించే వారముగా ఉండేటట్లు కృపను అనుగ్రహించండి. మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.